ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో సెలబ్రిటీల విడాకుల వార్తలు చాలా హాట్ టాపిక్గా మారిపోయాయి. చిన్న చిన్న కారణాలతోనే కొన్ని జంటలు విడిపోతూ వాళ్ల అభిమానులను పెద్ద ఎత్తున షాక్కు గురిచేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సమంత నాగచైతన్యల విడాకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. చాలా అన్యోన్యంగా కనిపించే ఈ జంట అనుకోని కారణాల వల్ల విడిపోయింది. ఈ వార్తతో అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు. ఆ తర్వాత వరుసగా ధనుష్, ఆమిర్ ఖాన్, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖులు కూడా విడాకుల బాటపడ్డారు. ఇప్పుడు అదే లైన్లో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఉన్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు సికారు చేస్తున్నాయి. నయనతార విడాకులు తీసుకోబోతున్నారా అన్న ప్రశ్న నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో మంచి పేరు సంపాదించిన నయనతార ప్రత్యేకంగా తమిళ సినీ పరిశ్రమలో అయితే ఆమె క్రేజ్ వేరు. స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార సరోగసి ద్వారా 2 పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుండగానే ఓ సోషల్ మీడియా పోస్ట్తో కలకలం రేపింది. తాజాగా నయనతార తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ఆసక్తికరమైన మెసేజ్ షేర్ చేసింది. ఆ పోస్ట్లో నయనతార ఇలా అన్నట్లు పేర్కొంది: తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్ అవుతుంది. భర్త చేసే తప్పులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ ఉండరు. నన్ను ఒంటరిగా వదిలేయండి, ఎందుకంటే మీ వల్ల నేను ఇప్పటికే చాలానే ఫేస్ చేశాను. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆమె ఈ పోస్ట్ను కొద్దిసేపట్లోనే డిలీట్ చేసింది. కానీ అప్పటికే స్క్రీన్షాట్లు వైరల్ అయ్యాయి. దీంతో నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య నిజంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే అనుమానాలు పెరిగిపోయాయి. ఈ పోస్ట్ చూసిన వాళ్లంతా ఒక్కటే ఆలోచిస్తున్నారు: కొంపదీసి నయనతార కూడా తన వైవాహిక జీవితానికి పుల్స్టాప్ పెట్టబోతుందా? ఇది వాస్తవమో కాదో తెలియదు. కానీ నయనతార చేస్తున్న ఈ రహస్యమైన పోస్టులు అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.